బృందావన్ క్లాసింగ్ ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం, మేధావుల సమావేశం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అన్ని అఖిలపక్ష నాయకులది మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. దానికి జిల్లా నుంచి రాష్ట్ర నుంచి పెద్ద నాయకులందరూ కూడా రావడం జరుగుతుంది. కనుక ఈడ జిల్లాలో ఉన్న నాయకులు మేధావులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, రేపు కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరియు ప్రొఫెసర్ హరగోపాల్ గారు మరియు జాన్ వెస్లీ గారు మరియు హైదరాబాద్ నుంచి వచ్చే పెద్ద నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడానికి వస్తుంది. రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకంటే 131 రాజ్యాంగ సవరణ, పార్లమెంట్లో మహిళా బిల్లు మరియు డీలిమిటేషన్ బిల్లు, జనగణన బిల్లులన్నీ కలిపి బీజేపీ ప్రభుత్వం పెట్టి అది వీగిపోయింది. ఎందుకంటే 2023లోనే ఆల్రెడీ మహిళా బిల్లుని ఆ రోజే వాళ్ళు పాస్ చేసుకోవడం జరిగింది. ఆ రోజే మహిళలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి మిగతా పార్టీలన్నీ అడుగుతారు. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో సహకారం చేసింది. ఆ రోజే బిల్ పాస్ చేసింటే అయిపోతుండే. ఈరోజు వీళ్ళు ఓన్లీ మహిళా బిల్లు కాకుండా మొత్తం మిగతా జనగణన, డీలిమిటేషన్ ఇవన్నీ చెప్పి వాళ్ళు ఒకటే రాజ్యాంగ సవరణతోటి వాళ్ళు చేయాలనుకున్నారు. కనుక ఉన్న రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలన్నీ వ్యతిరేకరించి ఈరోజు డీలిమిట్ వాళ్ళు 131 సవరణ బిల్లును మాత్రం వ్యతిరేకించి దాన్ని కాకుండా చేసినారు. రాజ్యాంగ సవరణ బిల్లు 131 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి బీజేపీ పార్టీ మనకు అనుకూలంగా చేయాలని అనుకున్నదో అన్ని పార్టీలు దేశవ్యాప్తంగా వ్యతిరేకించి ఆ బిల్లును వీగిపోయేలా చేయడం బీజేపీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. దీంట్లో మహిళా బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టి ఆ 2 బిల్లులను కలిపి సెన్సెస్ కూడా కలుపుకొని చేసుకోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో, దీనిలో దురుద్దేశం అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడున్నటువంటి సెన్సెస్లో మొట్టమొదట రేవంత్ రెడ్డి గారు ఏదైతే కులగణన చేపట్టినరో ఆ విధంగా దేశమంతా కులగణన చేపట్టి దాని తర్వాతనే మహిళా బిల్లు కానీ డీలిమిటేషన్ బిల్లు ఓకే చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వాదన అన్ని పార్టీల నుంచి, అఖిలపక్షం నుంచి, అన్ని పార్టీల నుంచి. కానీ ఆదరబాదరగా ఏదైతే నోటి మాటగా సీట్లు 50% పెంచుతున్నామని చెప్పి నోటి మాటగా చెప్పి ఆదరబాదరగా దేశం మొత్తం మీద ఈ చర్చలకు కూడా అవకాశం లేకుండా, అఖిలపక్ష మీటింగ్ పెట్టకుండా, అన్ని పార్టీలను అడగకుండా ఒక కుట్రపూరితంగా నార్త్ ఏదైతే ఉందో నార్త్ భారత్కు ఎక్కువ సీట్లు పెంచుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా చేసుకొని ఏదైతే ఉందో దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే ఉద్దేశంతోన ఆదరబాదరగా బిల్లు ఓకే చేయించుకోవాలి. ఈ డీలిమిటేషన్ను, ఈ మహిళా బిల్లును లింకు పెడితేనే కానీ వీళ్ళందరూ ఒప్పుకోరని లోన కుట్ర చేసుకొని ఏదైతే చేయడం ఉందో దాన్ని పూర్తి యావత్ దేశం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అఖిలపక్ష పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ దీంట్లో ఒక చర్చ జరగాలి. వీళ్ళు చేసినటువంటి కుట్రలను ప్రజలకు తెలియజేయాలి. రాబోయే కాలంలో వీళ్ళ కుట్రపూరితమైనటువంటి ఇటువంటి చర్యలను ప్రతి ఒక్క చిన్న గ్రామానికి కూడా ఇది వెళ్ళాలి. మనకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెచ్చి చాటాలనే ఉద్దేశంతోన ఈ యొక్క బిల్లులను మనం ఏదైతే డీలిమిటేషన్ బిల్లును, మహిళా బిల్లును సపరేట్గా పెట్టి ఉంటే గినా కాంగ్రెస్ పార్టీ 2023లోనే ఏ విధంగా అయితే మద్దతు తెలిపిందో మహిళా బిల్లుకు, ఇప్పుడు కూడా మహిళా బిల్లుకు మద్దతు తెలిపి డీలిమిటేషన్ బిల్లులో చర్చ చేసిన తర్వాత ప్రతి ఒక్క అంశం మీద కూడా అఖిలపక్షాల మీటింగ్ పెట్టిన తర్వాతనే పెట్టింటే బాగుండేది అనేది దేశం మొత్తం యావత్తు యొక్క బాధ. దాంట్లో కూడా ఈ యొక్క దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా దీన్ని గొంతెచ్చి చాటుతూ ఉన్నారు. కానీ ఏదేం పట్టించుకోకుండా మొట్టమొదటిసారి మేమేం చెప్పినా నడుస్తుంది, మేమేం చేసినా చెల్లుతుందన్న ధోరణితోన వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసి విఫలమైనరు. ఇది చెంపపెట్టు లాంటిది బీజేపీ ప్రభుత్వానికి. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న దాంట్లో కూడా ఈ ప్రజా సంఘాలు రేపు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రజా సంఘ నాయకులు, ప్రజా సంఘాలు, హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్లు కోదండరామ్ గారు, హరగోపాల్ గారు మరియు సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా దీని మీద చర్చ చేసి ఈ యొక్క 131 బిల్లు, రాజ్యాంగ బిల్లు ఏ విధంగా అయితే వీగిపోయిందో దాని మీద దాని అంతరార్థం ఏంది, దానిలోని భావం ఏంది,
దాన్ని ప్రజలకు ఎట్లా గొంతెచ్చి చాటాలే, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీతో పాటుగా అఖిలపక్ష పార్టీలన్నీ కూడా ప్రజల గొంతుకై ఎట్లా మనం వినిపించాలి, మన యొక్క హక్కులను ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద రేపు చర్చాగోష్ఠి ఉంటుంది. ఆ చర్చాగోష్ఠికి మేధావులందరూ వస్తున్నారు. ప్రెస్ మిత్రులు వచ్చి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయి గ్రామ స్థాయి నుండి దేశం వరకు భారతదేశం మొత్తం ఈ గొంతుని వినిపిస్తేనే మన దక్షిణ భారతదేశానికి న్యాయం జరిగే విధంగా ఉంటుందని చెప్పి దాని మీద చర్చ నడుస్తుంది. కాబట్టి మీరందరూ ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, రేపు వచ్చే మేధావులందరూ కూడా దీని మీద ఈ చర్చలో పాల్గొని మన గొంతును దేశం మొత్తం వినిపించేలా చేసి గ్రామ స్థాయిలో చర్చ జరిగి మన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.